హలో గైస్, వెల్కమ్ టు స్పోర్టిక్స్ తెలుగు. ఐపీఎల్లో 16th మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగబోతుంది. సో ఈ రాయల్స్ బ్యాటిల్ గురించి డిస్కస్ చేస్తూ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ రికార్డ్స్, గ్రౌండ్ స్టాట్స్, కీ ప్లేస్ అండ్ కీ బ్యాటిల్స్ గురించి మాట్లాడుకుందాం. సో రెండు టీమ్స్ కూడా సూపర్ ఫామ్లో ఉన్నాయి. ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఈ మ్యాచ్లోకి ఎంటర్ అవుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ 3 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్ గెలిస్తే అండ్ ఆర్సీబీ టీం కూడా 2 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్ గెలిచారు. కాబట్టి ఈ మ్యాచ్లో ఏదో ఒక టీంకి ఫస్ట్ డిఫీట్ అయితే తప్పదు. సో ఇప్పుడు గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ బార్సాప్రా స్టేడియం గువాహటిలో అయితే జరగబోతుంది. ఈ గ్రౌండ్ కొద్దిగా ట్రిక్కీ వికెట్ అనే చెప్పచ్చు. లాస్ట్ మ్యాచ్లో 11 ఓవర్స్లో 150 రన్స్ కొట్టారు, కానీ వికెట్ అయితే కొంచెం స్లోయిష్గానే ఉంటుంది. గ్రౌండ్ డైమెన్షన్స్ కూడా చిన్నగా ఉంటాయి కాబట్టి బ్యాట్స్మెన్ టైం తీసుకుంటే రన్స్ ఖచ్చితంగా వస్తాయి. అండ్ వికెట్లో స్పిన్నర్స్ కంటే ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువ హెల్ప్ చేస్తుంది, కానీ మిడిల్ ఓవర్స్ స్పిన్నర్స్ కూడా కీ రోల్ అవుతారు, కీ రోల్ ప్లే చేయొచ్చు. అండ్ ఈ గ్రౌండ్లో డిఫెండ్ చేయాలంటే మినిమం 185 to 190 రన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో టాస్ గెలిచిన కెప్టెన్ చేజింగ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 164గా ఉంటే సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 151కి పడిపోయింది. అండ్ ఈ సీజన్లో ఈ గ్రౌండ్లో 2 మ్యాచెస్ జరిగాయి. ఒక మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిస్తే ఇంకో మ్యాచ్ చేజింగ్ చేసిన టీం గెలిచింది. సో 2 సార్లు ఆర్ఆర్ఏ గెలిచింది ఈ గ్రౌండ్లో. అండ్ లాస్ట్ అండ్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ 4 టైమ్స్ గెలిస్తే ఆర్సీబీ 6 టైమ్స్ గెలిచింది. అండ్ ఈ గ్రౌండ్లో ఇదే ఫస్ట్ టైం ఈ రెండు టీమ్స్ ఆడడం హెడ్ టు హెడ్. కాబట్టి ఈ కాంటెస్ట్ అయితే 1 సైడ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేం, టఫ్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఎవరికి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చూడాలంటే ముందుగా రెండు టీమ్స్ ఒక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూడాలి. సో ముందుగా రాజస్థాన్ రాయల్స్ ఒక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా జైస్వాల్ అండ్ సూర్యవంశీ, అండ్ తర్వాత ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మేర్, డొనోవన్ ఫెరేరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణయ్, తుషార్ దేశ్పాండే అండ్ ఆండ్రే బర్గర్, అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ శర్మ ఆడొచ్చు. సో ఈ టీంలో అయితే మేజర్ చేంజెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. టీం ఓవరాల్గా పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉంది. అండ్ ఒకవేళ ఏదైనా చేంజ్ చేయాలంటే బ్రిజేష్ శర్మని ఇంక్లూడ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి చూసుకుంటే వాళ్ళ ఓపెనర్స్గా ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ, అండ్ తర్వాత డేవిడ్ పడికల్, రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రొమేరో షెపర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, రసిక్ సలాం, ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాన్ శర్మ. సో ఆర్సీబీ బ్యాటింగ్ అయితే టాప్ టు బాటమ్ అందరూ చాలా డేంజరస్గా ఉన్నారు. బ్యాటింగ్ డెప్త్ కూడా స్ట్రాంగ్గా ఉంది. సో నాకైతే ఈ మ్యాచ్లో ఒక చేంజ్ చేయొచ్చు అనిపిస్తుంది. అభినందన్ సింగ్ ప్లేస్లో రషిక్ సలాంని ఆడించచ్చు అనిపిస్తుంది. సో రెండు టీమ్స్ కూడా బ్యాటింగ్లో డిస్ట్రక్టివ్గా ఉన్నాయి అండ్ బౌలింగ్లో కూడా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుందని అర్థమవుతుంది. ఈ మ్యాచ్లో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ కనుక చూసుకుంటే ఆర్ఆర్ టీం తరపున జైస్వాల్, సందీప్ శర్మ అండ్ షిమ్రాన్ హెట్మేర్. సో జైస్వాల్ ఎందుకంటే ఈ ఐపీఎల్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు, 3 గుడ్ నాక్స్ ఆడి వస్తున్నాడు. అండ్ ఆర్సీబీ అగెన్స్ట్గా కూడా మంచి యావరేజ్ ఉంది, ఎస్పెషల్లీ సెకండ్ బ్యాటింగ్లో. అండ్ ఈ గ్రౌండ్లో కూడా 2 మ్యాచెస్లో 2 నాట్అవుట్స్గా ఉన్నాడు. కాబట్టి ఈ మ్యాచ్లో తను కీ ప్లేయర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ సందీప్ శర్మ ఎందుకంటే ఆర్సీబీ బ్యాట్స్మెన్ మీద సందీప్ శర్మకి చాలా మంచి రికార్డులు ఉన్నాయి. తన కట్టర్స్ అండ్ స్లోవర్ బాల్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి గ్రౌండ్లో. సో అందుకే తను కూడా కీ ప్లేయర్ అవ్వచ్చు. అండ్ హెట్మేర్ ఎందుకంటే చాలా అగ్రెసివ్ ప్లేయర్, ఆర్సీబీ అగెన్స్ట్గా మంచి రికార్డు ఉంది. అండ్ సుయాష్, కృణాల్ లాంటి అన్ప్రెడిక్టబుల్ బౌలర్స్ వేస్తున్నప్పుడు హెట్మేర్ బ్యాటింగ్ కూడా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. కాబట్టి ఈ కాంటెస్ట్ అనేది ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ T20 వరల్డ్ కప్లో కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు. అండ్ అదే ఫామ్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. అండ్ ఆర్సీబీ టీం తరఫున కనుక చూసుకుంటే విరాట్ కోహ్లీ, డేవిడ్ పడికల్ అండ్ భువనేశ్వర్ కుమార్. సో కోహ్లీ అయితే సూపర్ ఫామ్లో ఉన్నాడు అండ్ చాలా అగ్రెసివ్గా కూడా ఆడుతున్నాడు. అండ్ ఆర్ఆర్ అగెన్స్ట్గా మంచి యావరేజ్ ఉంది, కాబట్టి ఈ మ్యాచ్లో కీ ప్లేయర్ అవ్వచ్చు. అండ్ పడికల్ ఎందుకంటే తను వేరే లెవెల్ ఫామ్లో ఉన్నాడని చెప్పొచ్చు. లాస్ట్ ఇన్నింగ్స్లో చాలా రేర్ ఫెయిల్యూర్స్ వచ్చేది పడికల్కి. బ్యాట్ పడితే ఖచ్చితంగా 50 or 100 కొడుతున్నాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా తన బ్యాట్ నుంచి బిగ్ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. భువనేశ్వర్ కుమార్ ఎందుకంటే ఆర్ఆర్ బ్యాటింగ్లో చాలామంది ప్లేయర్స్ మీద భూవికి ఎక్సలెంట్ రికార్డ్ అయితే ఉంది. అండ్ ఈ సీజన్లో కూడా తన పర్ఫార్మెన్స్ బాగుంది, కాబట్టి ఈ మ్యాచ్లో కీ రోల్ ప్లే చేయొచ్చు. అండ్ ఈ మ్యాచ్లో కీ బ్యాటిల్స్ కనుక చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వైభవ్ సూర్యవంశీ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. సో వైభవ్ ఆర్ఆర్కి అగ్రెసివ్ స్టార్ట్స్ అయితే ఇస్తున్నాడు. అండ్ బుమ్రా, బోల్ట్ ఎవరు వేసినా సేమ్ గేర్లో ఆడుతున్నాడు. సో భువి తన ఎక్స్పీరియన్స్తో వైభవ్ని కంట్రోల్ చేస్తాడా లేదా వైభవ్ అటాక్ చేస్తాడనే చూడాలి. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి జైస్వాల్ వర్సెస్ జాకబ్ డఫీ. సో ఇద్దరు వాళ్ళ టీమ్స్కి వాళ్ళ డిపార్ట్మెంట్స్లో వాల్యూ యాడ్ చేస్తున్నారు. జైస్వాల్ అటాక్ అండ్ క్లాసిక్ 2 గేర్స్లో అయితే ఆడగలడు. అండ్ డఫీ కూడా టెస్ట్ మ్యాచ్ లైన్ అండ్ లెంత్ వేయడానికి ట్రై చేస్తున్నాడు. సో ఈ బ్యాట్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ థర్డ్ బ్యాట్లో వచ్చేసి కృణాల్ పాండ్యా వర్సెస్ హెట్మేర్. సో కృణాల్ స్పిన్నర్ అయినా ఫాస్ట్ బౌలర్ లాంటి వేరియేషన్స్ ఉంటాయి, బౌన్సర్స్, వైడ్ యార్కర్స్, స్లోవర్ బాల్స్ ఇవన్నీ బాగా వేస్తున్నాడు. అండ్ హెట్మేర్ స్పిన్ని చాలా కౌంటర్ అటాక్ చేస్తాడు. సో ఈ కాంటెస్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ బ్యాట్లో వచ్చేసి విరాట్ కోహ్లీ వర్సెస్ బర్గర్ అండ్ సందీప్ శర్మ. సో కోహ్లీ ఫ్యాబులస్ ఫామ్లో ఉన్నాడు, కానీ లెఫ్ట్ ఆర్మ్ పేసెస్ అవే గోయింగ్ డెలివరీస్తో కోహ్లీకి వీక్నెస్ అయితే ఉంది. సో బర్గర్ ఇక్కడ ఆ డెలివరీస్తో ఇబ్బంది అయితే పెట్టచ్చు. అండ్ సందీప్ శర్మకి కోహ్లీ మీద ట్రెమెండస్ రికార్డ్ ఉంది. సో బర్గర్ స్పెల్ కనుక సీ ఆఫ్ చేస్తే సందీప్ శర్మని ఎలా ఆడతాడని చూడాలి. అండ్ సందీప్ శర్మ విరాట్ కోహ్లీని ఇప్పటికీ 6 times కన్నా ఎక్కువ అవుట్ చేశాడు.
అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి దేవదత్ పడికల్ వర్సెస్ తుషార్ దేశపాండే. సో పడికల్ ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్లో ఉన్నాడు. పిచ్ స్లోగా ఉండవచ్చు. సో తుషార్ లాస్ట్ 2 మ్యాచెస్లో సూపర్ బౌలింగ్ వేశాడు. సో ఈసారి పడికల్కి ఎలా వేస్తాడనేది చూడాలి. అండ్ థర్డ్ బ్యాట్లో వచ్చేసి టిమ్ డేవిడ్ వర్సెస్ రవి బిష్నాయ్. సో టిమ్ డేవిడ్ బిగ్ సిక్సెస్ కొడుతున్నాడు, కానీ బిష్నాయ్ అగెనిస్ట్గా తనకి రికార్డ్ అయితే అంత గ్రేట్గా లేదు. సో 2 సార్లు అయితే అవుట్ అయ్యాడు బిష్నాయ్ అగెనిస్ట్. సో బిష్నాయ్ లాస్ట్ 2 మ్యాచెస్లో కూడా 5 వికెట్స్ తీశాడు. సో మిడిల్ వస్తే ఈ బ్యాట్లు కీ బ్యాట్లనే చెప్పచ్చు. సో ఫైనల్ వేటికి ఏ టీంకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే రాజస్థాన్ రాయల్స్ గెలవాలంటే వాళ్ళు బౌలింగ్ మీద డిపెండ్ అవ్వాలి. బ్యాటింగ్ స్ట్రాంగ్గానే ఉంది అండ్ బౌలింగ్ కూడా లాస్ట్ 3 మ్యాచెస్లో బాగానే వేశారు. సో ఆర్సీబీ లాంటి బిగ్ జైన్ బ్యాటింగ్ యూనిట్ని కంట్రోల్ చేయాలంటే క్లియర్ ప్లాన్స్తో ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ ఆర్సీబీ విన్ అవ్వాలన్నా బ్యాటింగ్ ఆల్రెడీ స్ట్రాంగ్గానే ఉంది వాళ్ళకి కూడా. సో బౌలింగ్లో కూడా సేమ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, అప్పుడు ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నా ప్రెడిక్షన్ అంటే చేజింగ్ చేసే టీం విన్ అవుతుందని అనుకుంటున్నా, కానీ 5% ఛాన్స్ నేను ఆర్ఆర్కి ఎక్కువ ఉందని ఫీలింగ్ అవుతున్నా. అందుకే నా పిక్ రాజస్థాన్ రాయల్స్. సో మీ ఒపీనియన్ ఏంటి? ఎవరికి ఫస్ట్ ఓటమి రావచ్చు, ఎవరికి విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది? కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.